తులసీదాస్ రామచరితమానస్లో ఒక లైన్ ఉంటుంది, భయ బిన హోయన ప్రీతి అని. భయం లేకుండా భక్తి ఏర్పడదు అనేది దీని అర్థం. 3 రోజులు ప్రాధేయపడినా సముద్రుడు దారివ్వకపోవడంతో ఏకంగా ఆగ్నేయాస్త్రం సంధిస్తాడు రాముడు. అప్పుడు దారికొస్తాడు సముద్రుడు. సో భయం పుట్టించాల్సిందే. ఆ భయం పుట్టించిన నాడే భయభక్తులు పుడతాయి. భారత్ కూడా ఇక అస్త్రాలు తీసి విల్లు ఎక్కుపెట్టాల్సిన టైం వచ్చేసింది. ఎలాగో సరిహద్దుల్లో సమరనాదం వినిపిస్తోంది కాబట్టి ఇరు దేశాల క్షిపణి సామర్థ్యం ఎంతో తెలుసుకోవాలి. ఇక్కడ జస్ట్ 4 రోజుల్లో యుద్ధాన్ని ముగించేయగలిగే మిసైల్స్ మన దగ్గరున్నాయి, అందులో నో డౌట్. ఈ మాట వినగానే మాకు ఉన్నాయి మిసైల్స్ అంటోంది పాకిస్తాన్. మరి మిసైల్స్లో ఎవరి సామర్థ్యం ఎంత తేల్చేద్దాం రండి. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక రియల్ స్టోరీ చెప్పుకోవాలి. ఇక్కడ పాకిస్తాన్లో వరుసపెట్టి రాజీనామాలు చేసేస్తున్నారట. ఇంతకు ఎవరా రాజీనామాలు చేసేది? పాకిస్తాన్ ఆర్మీలోని కమాండర్స్ అండ్ సోల్జర్స్. ఓ న్యూస్ రిపోర్ట్ ప్రకారం 250 మంది పాకిస్తాన్ ఆర్మీ అధికారులతో పాటు 1200 మంది సైనికులు బాబోయ్ మేం వెళ్ళిపోతాం, మాకీ ఉద్యోగాలు వద్దే వద్దు అంటూ రెసిగ్నేషన్ లెటర్స్ ఇచ్చారట. ఎందుకింతలా వణికిపోతున్నారో తెలుసా? చైనా దగ్గర నుంచి ఒక శాటిలైట్ ఫుటేజ్ పాకిస్తాన్ ఆర్మీకి చేరింది. అది చూడగానే లిటరల్లీ గజ గజ వణికిపోయారంతా. పాకిస్తాన్ దగ్గర మిలిటరీ శాటిలైట్స్ ఏం లేవు కదా, ఏదైనా సరే అది చైనాపై ఆధారపడాల్సింది. ఏం జరుగుతోందో మాకు అంతుపట్టడం లేదు, కాస్త భారత్ కదలికల్ని చెప్పవా అని చైనాను వేడుకున్నట్టుంది పాకిస్తాన్. అందుకే ఒక ఫుటేజ్ పంపింది చైనా. అందులో సముద్ర తీరంలో భారత యుద్ధ సన్నాహాల ఫోటోస్ ఉన్నాయి. ఆ ఫోటోస్ చూడగానే పాక్ ఆర్మీ అధికారులకు చేతులు వణికిపోయాయి. ఒక్కో కమాండర్ కి చెమట్లు పట్టేశాయి. ఓరి దేవుడో, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా బయటపడాలి దీని నుంచి అని ఒకటే గాబరా. చైనా పంపిన ఫుటేజ్ లో చాలా స్పష్టంగా కనిపించింది ఐఎన్ఎస్ విక్రాంత్. మనం ఎంతసేపు జమ్మూ కాశ్మీర్ వైపు పిఓకే సరిహద్దు వైపే మాట్లాడుతున్నాం గానీ అరేబియా సముద్ర తీరం వైపు పెద్దగా ఫోకస్ చేయలేదు. ఒక్కసారి అటువైపు చెవి పెట్టి వినండి. ఇండియన్ నేవీ గర్జన వినిపిస్తుంది ఎవరికైనా. అరేబియా తీరంలో పాకిస్తాన్ వైపు దూసుకెళ్తున్నట్టుగా ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ కనిపించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే యుద్ధ విమానాల్ని మోసుకెళ్తుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి. విక్రాంత్ కదిలిందంటే అందులో అలాంటి యుద్ధ విమానాలు క్షిపణులు ఉండవు. ఖచ్చితంగా సుఖోయ్ యుద్ధ విమానాలే ఉంటాయి. ఆ సుఖోయ్ యుద్ధ విమానాలకు బ్రహ్మోస్ మిసైల్స్ ఫిట్ చేసి ఉంటాయి. ఇది చైనా నుంచి పాకిస్తాన్ కు వెళ్లిన ఒక మిలిటరీ ఫుటేజ్. ఇది చూశాకే వణికిపోయారు పాక్ ఆర్మీ కమాండర్. ఐఎన్ఎస్ విక్రాంత్ నాయకత్వంలో ఆల్రెడీ అరేబియన్ సీలో మోహరించి, దీంతో పాటుగా డిస్ట్రాయర్స్, సూరత్ లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎంపవర్డ్ సూరత్ డిస్ట్రాయర్, అలాగే పాత మిగతా డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, కార్వెట్స్, మిసైల్స్ లాంచర్స్, మైన్ స్వీపర్స్, సపోర్ట్ ఎలిమెంట్స్ బోట్స్, సబ్మెరీన్స్, ఇవన్నీ అరేబియన్ సీలో మోహరించి ఉన్నాయి. ఇంకాస్త డీప్ గా చెప్పుకుందామా? అరేబియా సముద్రంలో 2 ఏళ్లుగా ఎవరూ చేయని రెస్క్యూ ఆపరేషన్స్ చేసింది ఇండియన్ నేవీ. ఇజ్రాయిల్ హుతీస్ మధ్య నడి సంద్రంలో యుద్ధం జరుగుతుంటే మధ్యలో ఎంతో మంది నావికులు ఇరుక్కుపోయారు. వారిని కాపాడింది ఒక ఇండియన్ నేవీని. సోమాలియా సముద్రపు దొంగలు విరుచుకుపడుతుంటే వాళ్ళను తరిమి కొట్టింది ఒక్క ఇండియన్ నేవీని. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు అరేబియా సముద్రంలో 1000 కిలోమీటర్ల దూరం వెళ్లి మరీ కాపాడిన చరిత్ర మన ఇండియన్ నేవీకుంది. 2 ఏళ్ల పాటు అరేబియా సంద్రంలో వీర విహారం చేశాయి మన నౌకలు. ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ బార్ముగో, ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ ధ్రువ్, ఐఎన్ఎస్ రాజ్పుత్ లాంటి టాప్ క్లాస్ యుద్ధ నౌకలు అడుగు పెడుతుంటే శత్రువులు వణికిపోయారు. మాకింత బలముంది అంత బలముందని చెప్పుకునే పాకిస్తాన్ నేవీ ఒక్కసారి కూడా అరేబియా సముద్రంలో ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ కు రాలేదు. కరాచీలోని 36 ఫ్లీట్ యూనిట్స్ బలం చూసుకొని మా నేవీ సత్తా ఇది, మేమంతా అని మురిసిపోతోంది పాకిస్తాన్. కానీ ఆ 36 ఫ్లీట్ యూనిట్స్ బలం పాకిస్తాన్ ను ఏ మాత్రం కాపాడలేదు. పాకిస్తాన్ నేవీలో 30% బలాన్ని నాశనం చేయడానికి ఒక్క ఐఎన్ఎస్ విక్రాంత్ చాలు. అదిగో ఆ విక్రాంతే ఇప్పుడు కరాచీ వైపు వెళ్తున్నట్టుగా చైనా ఓ ఫుటేజీ పంపింది. ఇందులో సుఖోయ్కి ఫిట్ చేసిన బ్రహ్మోస్ క్షిపణులుంటాయి. మన బ్రహ్మోస్ శక్తి ముందు ఎవరైనా తల వంచి నిలబడాల్సిందే. ఎందుకో తెలుసా?
ఇవి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చాలా ఈజీగా ఛేదించగలవు. పైగా ఎంత స్పీడ్తో వెళ్తాయంటే పని వేగం కంటే 3 రెట్ల వేగంతో దూసుకెళ్తాయి. అంతేనా, సముద్రం నుంచి జస్ట్ 3 మీటర్ల పైనుంచి దూసుకెళ్లగలవు. అంటే ఏ ఒక్క రాడార్ కూడా మన బ్రహ్మోస్ మిసైల్స్ ను కనిపెట్టలేదు. కనిపెట్టే లోపే శత్రు స్థావరంలో విధ్వంసం జరుగుతుంది. మనం గనుక 100 బ్రహ్మోస్ ను విడిచిపెడితే చాలు, కరాచీలోని 36 ఫ్లీట్ యూనిట్ల పాక్ నేవీ బలం బూడిదగా మారుతుంది. ఒక్క బ్రహ్మోస్ చాలు పాక్ ఇక జన్మలో కోలుకోలేనంతలా దెబ్బతీయొచ్చు. అందుకే ఆ ఫోటోల్ని చూడగానే పాక్ ఆర్మీ కమాండర్స్ కి కాళ్ళు చేతులు వణికిపోయాయి. సో చైనా పంపిన ఆ మిలిటరీ శాటిలైట్ ఫుటేజ్ పాకిస్తాన్ ఆర్మీకి ముచ్చెమటలు పట్టించింది. యుద్ధం చేయకుండానే ఓటమి రుచి చూపించడం అంటే ఇలా ఉంటుందా అని వణికిపోయేలా చేసింది ఆ ఫుటేజ్. అరేబియా సముద్రంలో భారత్ వేస్తున్న అడుగులు చూసి బెంబేలెత్తిపోతోంది. జస్ట్ బికాస్ ఆఫ్ ఆర్ బ్రహ్మోస్. ఒక్క బ్రహ్మోస్కే వణికిపోతే మరి మన అమ్ముల పొదిలోని మిగతా అస్త్రాలను కూడా బయటికి తీస్తే లగెత్తడమేగా. ఇక బ్రహ్మోస్కే పాకిస్తాన్ ఇంతలా వణికిపోతే ఇక మిగతా అస్త్రాలు కూడా సంధిస్తే సరిగ్గా ఇదే మాట వచ్చింది కదా మీ మనసులోకి. శత్రువు ఎవరైనా సరే మన వైపు కన్నెత్తి చూడకుండా చేయాలంటే మిసైల్స్ బలమే ఉండాలి. అలాంటి బలం భారత్ కు పుష్కలం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDPలో భాగంగా అగ్ని, పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్ వంటి 5 రకాల మిసైల్స్ ను డెవలప్ చేసింది భారత్. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అగ్ని మిసైల్స్ గురించి. అణుబాంబుల్ని సైతం మోసుకెళ్లగలది, పైగా బాలిస్టిక్ క్షిపణి. ఇందులో అగ్ని-1 మిసైల్ పరిధి 700 నుంచి 1200 కిలోమీటర్లు. అగ్ని-2 దీని పరిధి 2000 నుంచి 2500 కిలోమీటర్లు. అగ్ని-3 ఇది ప్రయాణించే దూరం 2500 నుంచి 3000 కిలోమీటర్లు. అగ్ని-4 ఇది వెళ్ళగలిగే దూరం 3500 నుంచి 4000 కిలోమీటర్లు. అగ్ని-5 అగ్ని క్షిపణుల్లో ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి 5000 నుంచి 8000 కిలోమీటర్లు. అగ్ని-6 దీని పరిధి 8000 నుంచి 10000 కిలోమీటర్లు. మన దగ్గర స్మాల్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇది పేరు పృథ్వీ. పృథ్వీ-1 150 కిలోమీటర్ల దూరం వరకు దూసుకెళ్లగలదు. పృథ్వీ-2 దీని పరిధి 250 నుంచి 350 కిలోమీటర్లు. పృథ్వీ-3 ఇది 350 నుంచి 600 కిలోమీటర్ల వరకు ప్రయోగించగలిగే క్షిపణి. ఇవి కాకుండా ఆకాష్ క్షిపణి ఉంది. ఇది ప్రయాణించేది 5 నుంచి 25 కిలోమీటర్ల దూరమే అయినా శత్రు దేశాల విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ధ్వంసం చేస్తుంది. వీటి వేగం అమోఘం. 2.5 మ్యాక్ సూపర్సోనిక్ వేగంతో దూసుకెళ్తాయి. ప్రళయ్ క్షిపణి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇది భారతదేశ క్వాసీ బాలిస్టిక్ క్షిపణి. అంటే తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది. దీని పరిధి 150 నుంచి 500 కిలోమీటర్లు. బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులు కూడా ఉన్నాయి మన దగ్గర. వాటి పేరు అస్త్రా మిసైల్స్. వీటి పరిధి 80 నుంచి 110 కిలోమీటర్లు. కానీ 4.5 మ్యాక్ సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. నిర్భయ్ మిసైల్స్ 0.7 మ్యాక్ వేగంతో 450 కిలోల పేలోడ్ ను మోసుకెళ్లగలదు. దీని పరిధి 800 నుంచి 1000 కిలోమీటర్లు. పినాకా ఇక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్. 12 రాకెట్లు 44 సెకండ్లలో ప్రయోగించవచ్చు. ఇందులో 2 రకాలు ఉన్నాయి. MK1 రకం పరిధి 40 కిలోమీటర్లు, MK2 రకం పరిధి 75 కిలోమీటర్లు. DRDO, ఇజ్రాయెల్ కలిసి తయారు చేసిన బరాక్ క్షిపణి వ్యవస్థ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ వ్యవస్థలో 8 మిసైల్స్ ఉంటాయి. వీటి పరిధి 70 నుంచి 100 కిలోమీటర్లు. మన దగ్గర K క్లాస్ మిసైల్స్ కూడా ఉన్నాయి. వీటినే సాగరిక మిసైల్స్ అంటారు. వీటి పరిధి 750 కిలోమీటర్లు. వీటిని INS అరిహంత్ లో ఉంచారు. వీటిలోనే K4 క్షిపణి ఉంది. దీని పరిధి 3500 కిలోమీటర్లు. ఇవి కాక యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. శత్రు దేశాల యుద్ధ ట్యాంకుల్ని ధ్వంసం చేయడానికి నాగ్, అమోఘ్ పేరుతో యాంటీ ట్యాంక్ మిసైల్స్ తయారు చేశారు. ఈ మధ్య మన DRDO మిషన్ దివ్యాస్త్ర పేరుతో అగ్ని-5 క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణిలో మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ ఉండడం దీని ప్రత్యేకత. అగ్ని సిరీస్ లోనే అగ్ని ప్రైమ్ అనే అణ్వాస్త్రాల్ని మోసుకెళ్లగలిగే న్యూ జనరేషన్ మిసైల్ కూడా ఉంది. దీని పరిధి 1000 నుంచి 2000 కిలోమీటర్లు. భారత అమ్ముల పొదిలో హైపర్సోనిక్ మిసైల్ కూడా ఉంది. దీని పేరు శౌర్య మిసైల్. దీని వేగం 7.5 మ్యాక్. 750 నుంచి 1800 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లగలదు. యుద్ధంలో ఒక్కసారి కూడా గెలవలేదు గాని తెగ రంకెలేస్తోంది పాకిస్తాన్. తన దగ్గరున్న మిసైల్స్ని చూపించి 2-3 రోజుల్లోనే యుద్ధాన్ని ముగించేస్తామని ఢాంబికాలు పలుకుతోంది.
ఎందుకో తెలుసా? భారత్ 4 గంటే 4 రోజుల్లో యుద్ధం ముగిస్తామనే స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి. అయితే ప్రపంచానికి తెలుసు ఈ 2 స్టేట్మెంట్స్లో ఎవరి వర్షన్లో ఖచ్చితత్వం ఉందో. మనమే గనక టార్గెట్ చేయాలనుకుంటే ఇక ఈ భూమి మీద పాకిస్తాన్ ఉందన్న విషయమే మర్చిపోయేలా చేయగలదు. మన భూభాగంలో నిలబడి పాక్ భూభాగంలోని ప్రధాన నగరాలన్నిటినీ నేలకూల్చవచ్చు. అంత శక్తి ఉంది మనకి. ఉంది అనంటే సరిపోదుగా, చెప్పుకోవాలిగా. సో ఏ మిసైల్స్కి అలాంటి శక్తి ఉంది? పాకిస్తాన్లో ఏ నగరాలు మన హిట్ లిస్ట్లో ఉన్నాయి చూద్దాం. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, రావల్పిండి, పెషావర్, ముల్తాన్ వీటిని చూసుకునే మిడిసిపడుతోంది పాకిస్తాన్. 4-5 నగరాల్ని భారత క్షిపణులు ఒక్క చూపు చూస్తే చాలు జన్మలో కనపడవు. ఇందులో ఇస్లామాబాద్ ముఖ్యమైంది. పాకిస్తాన్ రాజధాని, పైగా ప్రభుత్వ సైనిక కేంద్రం కూడా. భారత సరిహద్దు నుంచి కరెక్ట్ గా చెప్పాలంటే అమృత్సర్ నుంచి 700 నుంచి 800 కిలోమీటర్ల దూరం ఉంటుందంటే. కరాచీ పాకిస్తాన్ ఆర్థిక రాజధాని, నౌకాదళ స్థావరం కూడా. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నగరం. గుజరాత్ సరిహద్దు నుంచి సుమారు 1100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లాహోర్ పాకిస్తాన్ సాంస్కృతిక సైనిక కేంద్రం, భారత సరిహద్దుకు సమీపంలోనే ఉంది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన ముఖ్య స్థావరాలు ఉన్నాయి ఇక్కడ. అమృత్సర్ నుంచి జస్ట్ 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం అంతే. రావల్పిండి పాకిస్తాన్ సైన్యం హెడ్ క్వార్టర్స్ ఉన్నది ఇక్కడే. అమృత్సర్ నుంచి సుమారు 700 కిలోమీటర్ల దూరం. పెషావర్ పాకిస్తాన్ ఆర్మీకి ఒక వ్యూహాత్మక కేంద్రం. భారత సరిహద్దు నుంచి సుమారు 800 నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందాకటి నుంచి భారత సరిహద్దు నుంచి ఈ నగరాలు ఎంతెంత దూరంలో ఉన్నాయో ఎందుకు చెప్పుకుంటున్నామో తెలుసా? ఆ నగరాల్ని తుక్కు తుక్కు చేసే మిసైల్స్ మన దగ్గర దండిగా ఉన్నాయని చెప్పడానికి. మన అమ్ముల పొదిలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఉంది. ఇది లాహోర్ను చాలా ఈజీగా అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ చేయగలదు. అంతేకాదు ఇస్లామాబాద్, రావల్పిండి కూడా బ్రహ్మోస్ రాడార్ కిందికే వస్తాయి. అందులోనూ ఎంతటి డిఫెన్స్ సిస్టమ్స్ నైనా పోల్తా కొట్టించగలదు మన బ్రహ్మోస్. అగ్ని పోర్ట్ పేరుతో ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ ఉంది. ఈ మిసైల్ ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, పెషావర్, కరాచీతో సహా పాకిస్తాన్ లో మిగిలిన చిన్న చితక నగరాల్ని సైతం టార్గెట్ చేయగలదు. అగ్ని 5 ఇక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ 8000 కిలోమీటర్ల వరకు ఉంది కాబట్టి పాకిస్తాన్ లో ఏ నగరాన్నైనా పిన్ పాయింట్ టార్గెట్ లో చేరుకోగలదు. పైగా అణ్వాయుధాలని సైతం మోసుకెళ్లే సామర్థ్యం ఉంది వీటికి. నిర్భయ్ మిసైల్ ఇక సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కరాచీ నగరాన్ని అత్యంత ఖచ్చితత్వంతో చేరుకొని భస్మీ పటలం చేయగలదు. తక్కువ ఎత్తులో ప్రయాణించడం నిర్భయ్ స్పెషాలిటీ. సో రాడార్ల నుంచి తప్పించుకోగలదు. పృథ్వీ 2 ది షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. కళ్ళు మూసుకొని మీటర్ నొక్కితే చాలు లాహోర్ ను బ్లాస్ట్ చేసేస్తుంది. సో ఫైనల్ గా పాకిస్తాన్ లో ఏ ఒక్క నగరం కూడా మన మిసైల్స్ ముందు తప్పించుకోలేదు. అది మన మిసైల్ పవర్. వాళ్ళకున్న 130, 150 మొత్తం న్యూక్లియర్ వెపన్స్ అన్నీ ఇండియా మీద గుమ్మరించినట్టు చేసినా కానీ మన ఇండియా ఇంకా బోల్డంత క్షమత ఉంది. మన దగ్గర ఇంకా వెపన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా కావాలంటే మనం సబ్మెరీన్ నుంచి ఎక్కడ ఎవరు పట్టుకోలేని సబ్మెరీన్ పొజిషన్ దగ్గర నుంచి కూడా మనం వాళ్ళ సిటీస్ మీద లాంచ్ చేయగలం. అది పాకిస్తాన్కి క్షమత లేదు. కేవలం ప్రపంచంలో 6 దేశాలకి క్షమత ఉంది. చాలా మందికి ఒక అనుమానం, యుద్ధం వస్తుందా రాదా అని. దీనికి సమాధానం వచ్చేసింది. రాజ్నాథ్ సింగ్ మాటల్ని డీకోడ్ చేసుకుంటే జవాబు వచ్చేసినట్టే. ఈ క్షణం ప్రతి భారతీయుడు కోరుకుంటున్నది ఒక్కటే, కొడితే పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోవాలి. కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే భారత్ అనే 3 అక్షరాలు పలకాలన్నా సరే వణికిపోవాలి. అలాంటి యాక్షన్ కోరుకుంటున్నారు జనం. రాజ్నాథ్ సింగ్ కూడా దేశమంతా కోరుకునేదే జరుగుతుంది అన్నారు. పైగా ఇండియన్ ఆర్మీ సన్నాహాలు కూడా అలానే ఉన్నాయి. ఎప్పుడు యుద్ధం వచ్చినా దేశ ప్రజలంతా సర్వసన్నద్ధం అయ్యేలాగా చర్యలు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఏంటి మరి, యుద్ధమేనా? బ్రేకింగ్ న్యూస్ చూసారా? అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ప్రతి రాష్ట్రంలో మాక్ డ్రిల్స్ చేయాలనేది కేంద్రం సూచన. మే 7వ తేదీన అన్ని రాష్ట్రాల్లోనూ మాక్ డ్రిల్స్ జరగాలని కేంద్రం సూచించింది. ఎందుకో తెలుసా? ఈ పొద్దున యుద్ధం అంటూ వస్తే అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు తెలియజేయాలని ఒక సర్క్యులర్ ఇచ్చింది. దీని మీనింగ్ ఏంటి? 1971లో జరిగిన యుద్ధం తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు దేశంలో మాక్ డ్రిల్ జరుగుతోంది. భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలనుకుంటోంది కేంద్రం. దీని అర్థం ఏంటి? సో రాజ్నాథ్ సింగ్ కామెంట్లు డీకోడ్ చేసినా, ఇప్పుడు కేంద్రం ఇచ్చిన సూచన పరిశీలించినా మనకు ఒక్క విషయం అర్థమవుతోంది. త్వరలోనే, అతి త్వరలోనే పాకిస్తాన్ కు భారత్ దిమ్మ తిరిగే జవాబు ఇవ్వబోతోంది అని. ఇది ఏ రూపంలో, ఎప్పుడు, ఎలా అన్నదే మనం వేచి చూడాలి.